బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కోల్కతా డాక్టర్ కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. అవును, సిబిఐ రంగంలోకి దిగడంతో పరిణామాలు మారుతున్నాయి. కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్పై సిబిఐ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. వరుసగా మూడో రోజు సందీప్ను ప్రశ్నిస్తోంది సిబిఐ. కాలేజీ యాజమాన్యం పాత్ర ఏమైనా ఉందా అన్న కోణంలో కూడా విచారణ చేపడుతోంది. అదిగో విజువల్స్ మీరు చూస్తున్నారు, సంజయ్ రాయ్ని అరెస్ట్ చేస్తున్న విజువల్స్. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్గా 3 రోజులుగా సందీప్ను ప్రశ్నిస్తోంది సిబిఐ. అవును, సందీప్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్పై 3 రోజులుగా సిబిఐ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. కాలేజీ యాజమాన్యం పాత్ర ఏమైనా ఉందా అన్న కోణంలో కూడా విచారణ చేస్తోంది సిబిఐ. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తమ కూతురిపై సామూహిక అత్యాచారం జరిగింది అని అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు తల్లిదండ్రులు. తోటి విద్యార్థులతో పాటు ప్రిన్సిపల్ అత్యాచారం చేశాడనే ఆరోపణలు కూడా ఇప్పుడు వినిపిస్తున్నాయంటే అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం ఎటువంటి కీలక మలుపు తిరుగుతోంది అనేది. పెద్ద తలకాయల పేర్లు బయటకు రాకుండా సంజయ్ రాయ్ని కేసులు ఇరికించి కేసు క్లోజ్ చేసే కుట్ర జరిగిందంటూ కూడా ఇక్కడ ఆరోపణలు వినిపిస్తున్నాయి. మెడికల్ మాఫియాకు సంబంధించి ఫిర్యాదు చేస్తుందన్న భయంతోని తమ కూతుర్ని అత్యాచారం చేసి చంపారంటున్నారు తల్లిదండ్రులు. ఇన్ఫాక్ట్ ముఖ్యంగా అభియాకు సంబంధించి అభియా తల్లి కూడా ఇదే అంశానికి సంబంధించి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడినప్పుడు తమ కూతురిపై ఎటువంటి అఘాయిత్యం జరిగిందో కళ్ళకు కట్టినట్లు ఆమె వివరించే ప్రయత్నం చేశారు. తమ కూతురికి సంబంధించి తాను చనిపోయిన తర్వాత ఆత్మహత్య చేసుకుందని చెప్పి ఫోన్ కాల్ వచ్చిందంటూ కూడా చెప్పుకొచ్చారు. కానీ ఘటన జరిగిన తీరును చూస్తే ఎటువంటి దిగ్భ్రాంతి కలిగింది. ఆ ఘటన చూస్తేనే ఒక తల్లిగా, ఒక మహిళగా, ఒక సాటి మనిషిగా అర్థమవుతుంది అక్కడ పరిస్థితి ఏంటి అనేది. అలాంటి సందర్భాన్ని ఆత్మహత్యగా ఎలా చెబుతారంటూ కూడా అసిస్టెంట్ సూపరింటెండెంట్ కాల్ చేశారంటూ కూడా జాతీయ కథనాల్లో వచ్చిన సందర్భాన్ని చూశాను. ఇన్ఫాక్ట్ అభయ తల్లి కూడా మాట్లాడితే అంశాన్ని ఆమె తన బాధలో వర్ణించారు. తన కూతురి మీద జరిగిన ఇన్ఫాక్ట్ ఆ పరిస్థితిని వివరించిన సందర్భంలో ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. ఏ తల్లికి ఇటువంటి పరిస్థితి రాకూడదు, ఏ బిడ్డకి ఇలా జరగకూడదు. ప్రస్తుతం ఈ కేసు అంశంలో పెద్ద తలకాయల పాత్ర ఉందా అంటే అవుననే మాటే వినిపిస్తోంది. ఆ కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు జరుగుతోంది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ రంగంలోకి దిగింది. మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్పై 3 రోజులుగా ప్రశ్నల వర్షం కురిపిస్తుందంటే అర్థం చేసుకోవచ్చు ఇక్కడ పరిస్థితి. అసలు ఎందుకు సందీప్ ఘోష్ని విచారిస్తోంది అనేది ఇక్కడ కీలకమైన ప్రశ్న అందరి మధ్యలో కూడా మెదులుతోంది. ఇది కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. సందీప్ ఘోష్కి సంబంధించి ఆయన ప్రిన్సిపల్గా ఉన్న సందర్భంలోని ఆర్జే కార్ హాస్పిటల్కి సంబంధించి అక్కడ అభయాపై హత్యాయత్నం జరిగింది, అత్యాచారం జరిగింది. ఆమె మరణించింది, ఆమెను చంపేశారు. అయితే ఆమె చనిపోయిన తర్వాత తల్లిదండ్రులకు ఏమని చెప్పారో తెలుసా? ఇన్ఫాక్ట్ జాతీయ కథనాలు కావచ్చు, లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు చెబుతోంది ఏంటంటే తమ కూతురు ఆత్మహత్య చేసుకుంది అని. నమ్మగలవా? ఆ ఫోటోలు కానీ ఆ వీడియోలు కానీ చూస్తే సోషల్ మీడియాలో నిన్న అంటే ఒక 24 గంటలుగా ఒక వీడియో వైరల్గా మారింది. అది ఎంతవరకు నిజం అనేది మనం ధృవీకరించలేం. కానీ ఒకవేళ అదే కనుక నిజమైతే ఆ పరిస్థితి ఏంటి అనేది అర్థమవుతుంది. కొన్ని విజువల్స్ యూట్యూబ్ గైడ్లైన్స్కి అనుగుణంగా వేయలేకపోతున్నాం. మీకు ఇబ్బంది కలిగించే విజువల్స్ అవి. ఆ విజువల్స్ మిమ్మల్ని కాస్త కలవరపడి గురి చేసే అవకాశం ఉంటుంటుంది. కాబట్టి దీనికి సంబంధించి మీకు చూపించే ప్రయత్నం చేయలేకపోతుంది ఆర్టీవీ. అయితే ఆ నేపథ్యంలోని ఆమె తల్లి అభయ తల్లి వెంటనే మీడియాతో మాట్లాడింది. కన్నీటి పర్యంతమైంది. తన కూతురు చనిపోయిన సందర్భాన్ని, తాను చూసిన తీరుని ఆమె ఘోషించింది. ఎందుకు ఆలస్యం చేశారు? తాను ఆత్మహత్య చేసుకుందా? అలా చెప్పడానికి మీకు మనసు ఎలా వచ్చింది? కనీసం ఘటన చూస్తే ఆత్మహత్య చేసుకున్న తీరాదే అంటూ కన్న తల్లి ప్రశ్నించిందంటే అర్థం చేసుకోవచ్చు ఈ కేసుని ఎక్కడో మలుపు తిప్పే ప్రయత్నం జరుగుతోంది. ఈ కేసుని డైవర్ట్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి అనే సందేహానికి అక్కడే బలం చేకూర్చింది. ఇక్కడ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్కి సంబంధించి దాని నుంచి మీకు చెప్తా ఉంటున్నాను. ఎందుకు ప్రిన్సిపల్ సందీప్ మీద ఈ వ్యవహారం కాన్సన్ట్రేషన్ ఎక్కువైందంటే కనుక ఆయన మాజీ ప్రిన్సిపల్. ఈ ఘటన జరిగిన తర్వాత సాధారణంగా ఏం చేయాలి? ఏ ప్రభుత్వం అయినా అతన్ని సస్పెండ్ చేయాలి.
కానీ ఆయన వేరే కాలేజ్కి అక్కడ కథనాలు కావచ్చు, జాతీయ కథనాలు కావచ్చు చెప్తోంది ఏంటంటే దీనికన్నా ఉన్నతమైనది మరొక కాలేజ్కి ప్రిన్సిపల్గా ట్రాన్స్ఫర్ చేశారనేది. ఇక్కడ ప్రభుత్వం మీద విమర్శలు వస్తున్నాయి. వచ్చిన తర్వాత హైకోర్టు దృష్టికి వెళ్ళింది ఈ ఘటన. హైకోర్టు మొటికేలేసింది. బహుశా రాష్ట్రాల్లో హైకోర్టులు ఉన్నాయి కాబట్టి ఇంకా న్యాయం తన కాళ్ళ మీద తాను నడుస్తోంది అనే మాట వినిపిస్తూ ఉంటుంది. హైకోర్టు ముట్టుకాయలు వేసిన తర్వాత అదిగో ఆ వ్యక్తే సందీప్ ఘోష్, మాజీ ప్రిన్సిపల్. ఈ సందీప్ ఘోష్ని బాబు నువ్వు పక్కకెళ్ళమ్మా, నువ్వేమి అంత బాధ్యతలు నిర్వర్తించాల్సిన అవసరం లేదు అన్న వ్యవహారంగా అన్న చందంగానే హైకోర్టు గట్టిగానే ముట్టుకెళ్ళేసింది. సందీప్ ఘోష్ని లాంగ్ లీవ్లోకి వెళ్ళిపోమంది. ఎక్కడా కూడా ప్రిన్సిపల్గా బాధ్యతలు ప్రస్తుతానికి నిర్వర్తించద్దంటూ కూడా చెప్పిన సందర్భం. దీంతో సందీప్ ఘోష్ ఆయన బయటకు వచ్చేశారు. ప్రస్తుతం సందీప్ ఘోష్ గత 3 రోజులుగా సిబిఐ విచారిస్తుందంటే కనుక అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మరో ప్రశ్న ఏంటంటే గత 48 గంటలు, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, 48 గంటలుగా ఒక 3 పేర్లు చక్కర్లు కొడుతున్నాయి సోషల్ మీడియాలో. ఒక 3 పేర్లు, దాంట్లో పీజీ స్టూడెంట్ ఉన్నారని, దాంతోపాటు మరికొంతమంది ఉన్నారని, ఇలా 2-3 పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పుడు తాజాగా సందీప్ ఘోష్ కూడా ఈ ఘటనలో పాలు పంచుకున్నారా అనే అనుమానాలకు సంబంధించి కూడా సోషల్ మీడియాలో తీవ్రంగా చర్చ జరుగుతోంది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ గత 3 రోజులుగా సందీప్ ఘోష్ను విచారిస్తోంది. విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది అనే చర్చ జోరందుకుంది. ఇప్పటికే ఇది రాజకీయ రంగు కూడా పులుముకున్న సందర్భాన్ని చూసాం. మమతా బెనర్జీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రోడ్ల మీదకు వచ్చి నిరసన వ్యక్తం చేశారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. అయితే రాజకీయ రంగు పులుముకున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. ప్రస్తుతానికైతే మాత్రం ఈ కేసు దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. ముఖ్యంగా హెల్త్ కేర్ సెక్టర్కి సంబంధించి ఆందోళన వ్యక్తమవుతోంది. దేశ విదేశాల్లో ఉన్న వైద్యులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారతదేశ వైద్యులు, మరీ ముఖ్యంగా ట్రైనీ స్టూడెంట్స్, మరీ ముఖ్యంగా ప్రభుత్వ హాస్పిటల్స్లో పనిచేస్తున్న వైద్య విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ విద్యార్థులే కాదు, విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిన్న ఆర్టీవీ అంశానికి సంబంధించి వైద్య విద్యార్థులతో మాట్లాడినప్పుడు వాళ్ళు మాట్లాడిన ఆ తీరు కనుక చూస్తే, వాళ్ళు వివరించిన సమస్యలు కనుక చూస్తే అయ్యో ఎంత భయం గొలుపుతోందో తెలుసా. ఎందుకంటే వాళ్ళ మాటలు కనుక మీరు వినుంటే, అటువంటి సిచ్యువేషన్స్లో పనిచేస్తున్న విద్యార్థులకు సంబంధించి మెరుగైన సౌకర్యాల విషయంలో వాళ్ళు డిమాండ్ చేస్తున్న సందర్భం. ఎస్, దాని గురించి ఎంత మాట్లాడుకున్నా అదొక సుదీర్ఘమైన చర్చ అవుతుంది. కానీ ప్రస్తుతం ఆర్జీ కార్ హాస్పిటల్లో అభయ మరణం ఇప్పుడు అనేక ప్రశ్నలు లేవనెత్తుతోంది. మరి ముఖ్యంగా 3rd ఫ్లోర్కి అతగాడు ఎలా వెళ్ళగలిగాడు? 3rd ఫ్లోర్కి వెళ్ళిన సందర్భంలో ఆమె ఒక్కరితే అక్కడ ఉన్నప్పుడు తన మీద, ఇన్ఫాక్ట్ నేను డాక్టర్లు కూడా మాట్లాడుతున్నప్పుడు జరిగిన తీరు బట్టి ఒక వ్యక్తి అయితే ఉండడానికి చాలా, ఆ ఘటనకు సంబంధించి చూస్తే కనుక ఒక వ్యక్తే ఇంతటి ఘాతుకానికి పాల్పడడం బహుశా రేర్. అసలు అలా జరిగే సందర్భాలు చాలా తక్కువ అంటున్నారు. తుంటికి కూడా గాయమైందంటే 3వ ఫ్లోర్ నుంచి పడితేనే తుంటి గాయం అవుతూ ఉంటుంది. అంటే ఆ తీవ్రత ఉండాలి. ఒక్కడి వల్ల అంత సాధ్యమా అనే ప్రశ్నలు, అనే అనుమానాలు కూడా లేవనెత్తుతున్నారు. అభయ మీద జరిగిన ఆ ఉదంతం, ఆ తీరు అనేక అనుమానాలకు తావిస్తోంది. సంజయ్ ఒక్కడే కాదు, సంజయ్ని ఇక్కడ బలి పశువును చేస్తున్నారు అన్న అంశానికి సంబంధించి కూడా అటువంటి ఆరోపణలు కావచ్చు, అటువంటి విమర్శలు కావచ్చు ఇప్పుడు సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్నాయి. పెద్ద తలకాయలు నేను కవరప్ చేయడానికి రాయ్ని ముందుండి బలి పశువును చేస్తున్నారనే చర్చ కూడా జోరందుకుంది. అయితే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ప్రస్తుతం ఈ కేసుని డీల్ చేస్తోంది. కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్పై సిబిఐ 3 రోజులుగా ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. కాలేజీ యాజమాన్యం పాత్ర ఏమైనా ఉందా అన్న కోణంలో కూడా విచారణ జరుగుతోంది. తమ కూతురుపై సామూహిక అత్యాచారం జరిగిందంటున్నారు తల్లిదండ్రులు. తోటి విద్యార్థులతో పాటు ప్రిన్సిపల్ అత్యాచారం చేశాడు అనే ఆరోపణలు కూడా ఇక్కడ వినిపిస్తున్నాయి. పెద్ద తలకాయల పేర్లు బయటకు రాకుండా సంజయ్ రాయ్ని కేసులు ఇరికించి కేసు క్లోజ్ చేసే కుట్ర జరుగుతోంది అనే మాట కూడా ఇక్కడ వినిపిస్తోంది. మెడికల్ మాఫియాకు సంబంధించి ఫిర్యాదు చేస్తున్నారు
ఇన్ఫాక్ట్ మెడికల్ మాఫియాకు సంబంధించి ఫిర్యాదు చేస్తుంది అన్న భయంతోనే తమ కూతుర్ని అత్యాచారం చేసి చంపారంటున్నారు తల్లిదండ్రులు.